డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రామచంద్రపురం మండలం వెంకటయ్యపాలెం గ్రామంలో బంధువుల ఇంటికి కార్యక్రమానికి వచ్చిన గ్రామ శివార్లో ముగ్గురు పిల్లలు కాలువలో దిగి మృత్యువాత పడ్డారు. ఇద్దరు మృతదేహాలు లభ్యమయ్యాయి. మరొకరి మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపడతారు. స్థానికులు, పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించిన మంత్రి వాసంశెట్టి సుభాష్ తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఘటనలో 15 సంవత్సరాల కనికెళ్ల రంజిత్, 19 సంవత్సరాల బొక్క వీరేంద్ర మృతి చెందగా 14 సంవత్సరాల వసుధ సమాచారం తెలియాల్సిందే. సంఘటన ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గం ఎల్లంపాలెం గ్రామంలో ఒక విషాదకరమైన సంఘటన జరిగింది. సుమారు ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు పిల్లలు, ఒక 15 ఏళ్ల అబ్బాయి, 18 ఏళ్ల అబ్బాయి, ఒక 14 ఏళ్ల అమ్మాయి, ముగ్గురు హైదరాబాద్కి చెందినవారు. వాళ్ళ అమ్మమ్మ గారు ఊరు, వాళ్ళ తాతయ్య గారు సంవత్సరకానికి హాజరయ్యి 8 గంటలు, సుమారు 8 గంటల సమయానికి హైదరాబాద్ తిరిగి వెళ్ళవలసిన సమయంలో 2 గంటలకి, మధ్యాహ్నం 1 గంట 2 గంటల మధ్యలో స్నానానికని వచ్చి మరి దురదృష్టవశాత్తు మరి జారి కాలువలో పడటం, ఆ అమ్మాయిని రక్షించడానికి ఒక అబ్బాయి దిగటం, ఆ అబ్బాయిని రక్షించడానికి ఇంకో అబ్బాయి దిగటం, 4 అక్క చెల్లెళ్ళు, 3 అక్క చెల్లెళ్ళ పిల్లలు, ముగ్గురు కూడా చనిపోవడం జరిగింది. తరచూ చెప్తా ఉన్నాం, తల్లిదండ్రులు కొంచెం జాగ్రత్తగా ఉండండి, గోదావరి దగ్గరికి పిల్లల్ని వదలొద్దని చెప్పి. మరి దురదృష్టం, వాళ్ళు మధ్యాహ్నం సమయంలో ఇక్కడ ఎవరు లేని టైంలో మరి ఆ స్నానానికి వెళ్ళటం, ఇంకా ఆ కుటుంబానికి చెందిన 3 పిల్లలే చూసి అది ఇంటిమేషన్ ఇచ్చారు కాబట్టి తెలిసింది. కానీ లేకపోతే ఎవరికి తెలియని సంఘటనగా మిగిలిపోయి రేపు ఎప్పుడు బాడీలు దొరికినప్పుడు తెలిసే పరిస్థితి వద్దు. ఏదేమన్నప్పటికీ ఎంత జాగ్రత్తగా ఉన్న పిల్లలు కొద్ది ఆట విడుపు కోసం ఇక్కడికి రావటం, దీని వెంటనే దురదృష్టకరమైన సంఘటన చుట్టుపక్కల అందరికీ కూడా మనసులు కదిల్చి వేసే విషయం, భయపెట్టే విషయం. దయచేసి ఈ గోదావరి తీర ప్రాంతం కాబట్టి అందరూ కూడా తమ పిల్లల్ని జాగ్రత్త పెట్టుకోవడమే తప్ప ఈ దురదృష్టం జరిగిన తర్వాత ఎవరో ఏమీ చేయలేని పరిస్థితి. అందరూ బాధతో, మొత్తం వాళ్ళ తల్లిదండ్రుల రోదనలతో మరి బుర్ర కూడా పనిచేయని వైను అందరికీ కూడా, చిన్న పిల్లలు, చదువుకుంటున్న పిల్లలు, మరి అందరూ కూడా మరి ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వగలుగుతాం. కానీ వాళ్ళకి తీరని లోటు ఆ కుటుంబానికి మిగిల్చేది. మరి ఏదేమన్నప్పటికీ గోదావరి దగ్గర పిల్లల్ని వదలకుండా ఉండండి అని చెప్పి తరచూ చెప్తా ఉన్నాం, మళ్ళీ చెప్తున్నాం. వాళ్ళ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ, 3 పిల్లలు చిన్నారులు, 3 కుటుంబాలు చిన్న భిన్నం చేశాయి. ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.